హలో అండి, ఐఎమ్ డాక్టర్ ఫనీ వల్లూరి, ప్రతిమా హాస్పిటల్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఫిజియోథెరపీ. బ్యాక్ పెయిన్ అండ్ నెక్ పెయిన్కి కామన్గా కారణాలండి. ఫస్ట్ నెక్ పెయిన్ గురించి మాట్లాడుతున్నాక మనం ఎక్కువ సిస్టమ్ వర్క్ చేయడము, సిస్టమ్ ముందుకు అంటే కొంచెము వర్క్ చేసేటప్పుడు కూడా కొంచెం నెక్ ముందుకు పెట్టినట్టు చేయడము, ఇది నెక్కి ఎక్కువ కారణాలు అవుతుంది. దాంతోపాటు మజిల్కి, ప్రతి ఒక్క మజిల్కి ఒక స్ట్రెంత్ ఉంటుంది. ఆ స్ట్రెంత్కి మించి కూడా మనం లేకపోతే ఒక లోడ్ బేరింగ్ కెపాసిటీ ఉంటుంది. ఆ మజిల్కి ఆ లోడ్ బేరింగ్ కెపాసిటీ దాటి మనం ఎక్కువసేపు లోడ్ వేయడము అంటే ఎగ్జాంపుల్ నెక్ కంట్రోల్ కనుక 5 kgs తీసుకునే స్ట్రెంత్ ఉంది రెగ్యులర్గా, దానికి ఫ్రీక్వెంట్గా మనం 7 kg స్ట్రెంత్ మల్టిపుల్ టైమ్స్ వేయడం వల్ల నెక్ పెయిన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అదే బ్యాక్ పెయిన్కి వస్తాక బ్యాక్ పెయిన్కి అసలు ఇష్టం లేనిది ఎక్కువసేపు కూర్చోవడం. అన్లక్కీ థింగ్ ఏంటనక ఇప్పుడున్న కార్పొరేట్ వరల్డ్లో కానీ లేకపోతే మన వర్క్ లైఫ్ స్టైల్ కానీ ఏమైందంటే ఎక్కువసేపు సిస్టమ్ ముందు కూర్చోవడం, లేకపోతే టీవీ ముందు కూర్చోవడము, లేకపోతే ఎక్కువ వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ లేక లేకపోతే లేజీగా ఉంటూ కూర్చుని అలా కూడా బ్యాక్ పెయిన్ కారణాలు అవుతుంది. ఇది చాలామంది ఓవర్లుక్ అవుతుంటారు. సిట్టింగ్ అనేది మెయిన్ కల్ప్రిట్ అండి బ్యాక్ పెయిన్ ఎక్కువ అవడానికి. సో సిట్టింగ్ అవాయిడ్ చేయడం అనేది ఒకటి చేస్తుండాలి. ఇవి కామన్ కారణాలు నెక్ పెయిన్కి, బ్యాక్ పెయిన్కి. ఎలా కూర్చోవాలని కామన్గా అడుగుతుంటారండి. బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఎక్కువ అవాయిడ్ చేయడానికి. బ్యాక్ పెయిన్ ఎక్కువ రాకుండా ఉండాలంటే మనకి బ్యాక్ సపోర్ట్ అనేది ప్రాపర్గా ఉండాలి. బ్యాక్కి ఒక సపోర్టింగ్ కుషన్ అంటే తీసుకోవాలి. బ్యాక్ కుషన్ అంటే అలా వేసుకుని కూర్చోవాలి నిటారుగా. అంతేగాని మనం ఎక్కువ బ్యాక్వర్డ్గా లీన్ అయితే కూడా బ్యాక్ మీద లోడ్ ఎక్కువ పడడానికి ఛాన్స్ ఉంటుంది. అబ్సల్యూట్లీ అప్రైట్ పొజిషన్ అంటారు అంటే నీట్గా ఇలా స్ట్రైట్గా కూర్చుంటాక బ్యాక్ మీద లోడ్ తక్కువ అవుతుంది. సపోర్టింగ్ కుషన్ అయితే ఉండాలి. అదేవిధంగా నెక్ మీద లోడ్ పడకుండా ఉండాలంటే మన ఎల్బోస్ కూడా కొంచెం ప్రాపర్గా నీట్గా పెట్టుకోవాలి. ఎల్బోస్ కనుక ఎక్కువగా వేలాడుతున్నట్టు ఉండడం, లేకపోతే ఎల్బోస్ దూరంగా ఉంటే నెక్ మీద లోడ్ ఎక్కువ పడడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో మన ఎల్బోస్ ప్రాపర్ రెస్ట్ ఉండాలి. మన కుర్చీ కూడా హైట్ అడ్జస్ట్ చేసుకోవాలి. మన కుర్చీ కూర్చున్న తర్వాత మన షోల్డర్స్లో అప్వర్డ్ అయినట్టు అవ్వకూడదు. అప్వర్డ్ అయినట్టు అయితేనాక ఆటోమేటిక్గా నెక్ మీద లోడ్ ఎక్కువ పడుతుంది. న్యూట్రల్గా ఉండాలి, ఎల్బోస్ దగ్గరగా ఉండాలి, అప్పుడు నెక్ మీద లోడ్ తక్కువ. వీటికి కామన్గా కొన్ని ప్రాక్టీసెస్ ఎక్సైల్ ఉంటాయండి. అవి ఏంటంటే మన బ్యాక్ స్ట్రెంథనింగ్ అయ్యే ఎక్సైల్, నెక్ స్ట్రెంథనింగ్ ఎక్సైల్ స్పెసిఫిక్గా చేసుకోవాలి. అవి రోజు అట్లీస్ట్ ఎవ్రీడే యాక్టివిటీ లాగా 20 minutes చేస్తాక మన బ్యాక్, నెక్ కూడా స్ట్రాంగ్ ఉండడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. నెక్ అయితేనాక మనం కూర్చుని పొజిషన్లోనే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మన హెడ్ వెంకల తలకాయ పెట్టి హెడ్ వెనక్కి పుష్ చేయాలి, చేయి దాన్ని ముందుకు తోయాలి, 2 కదలకూడదు. అదేవిధంగా సైడ్ వేస్, ఇటుపక్క కూడా అదేవిధంగా ప్రాక్టీస్ చేయాలి ఫార్వర్డ్. ఈచ్ ఎక్సర్సైజ్ 10 నుంచి 15 సార్లు డైలీ థ్రైస్ కూడా చేసుకోవచ్చు, మనకున్న పెయిన్ బట్టి, సివియారిటీ బట్టి. ఓకే, ఇవి చేస్తున్న మైల్డ్ పెయిన్ ఉంటే ఈ ఎక్సర్సైజ్ చేసుకుంటేనక తగ్గుతుంది. ఇవి చేస్తున్న లైట్గా పెయిన్ ఇంకా పెరుగుతోంది, ఇబ్బంది ఉందంటే తప్పకుండా ఆర్థోపెడిస్ట్ని కానీ ఒక ఫిజియోథెరపిస్ట్ని కానీ కలవాల్సి వస్తుంది. ఓకే, దాంతోపాటు బ్యాక్ ఏమో పెల్విక్ బ్రిడ్జింగ్, బ్యాక్ ఐసోమెట్రిక్ అనే ఎక్సర్సైజ్ ఉంటాయి. ఓకే, పెల్విక్ బ్రిడ్జింగ్ అంటే 2 కాళ్ళు ముడిచి నడుము మెల్లగా పైకి లేపి ఎక్సైల్ లాంటివి చేయాలి. బ్యాక్ ఐసోమెట్రిక్ అంటే మంచం మీద పడుకొని 2 కాళ్ళు ముడిచి పొట్ట లోపల లాగి బ్యాక్తో పెట్టి ప్రెస్ చేసి ఎక్సర్సైజ్ చేయాలి. ఈ 2 ఎక్సర్సైజ్లు, దాంతోపాటు 2 కాళ్ళ మధ్య పిల్లో పెట్టి ప్రెస్ చేయడము, అలానే పడుకున్న పొజిషన్ ఉన్నాయి. ఇవన్నీ చేసినాక మనకి పెయిన్స్ అవన్నీ రాకుండా హెల్ప్ అవుతుంది.